కాబట్టి 2 నెలలకు పైగా మధ్యలో ఒక చిన్న విరామంతో కాంగ్రెస్ తన దాదాపు 22 సంవత్సరాల పొత్తును విచ్ఛిన్నం చేస్తుందా లేదా, ఆ విచ్ఛిన్నం జరుగుతుందా అనే దానిపై చాలా గందరగోళం ఉంది. కానీ లేదు మిస్టర్. సెల్వం పెరుందగై మిస్టర్తో కలిసి వెళ్లారు. పి చిదంబరం మరియు పొత్తు మళ్లీ గాడిన పడింది. తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ ఇప్పుడు ఒక కష్టమైన సమతుల్యతను పాటించాల్సిన వ్యక్తి అని నేను చెప్పాలా? మీ క్యాడర్లలో కనీసం కొందరైనా బహుశా టీవీకేతో మరియు విజయ్తో పొత్తు కోరుకుంటూ ఉండగా మరికొందరు మేము డిఎంకేతోనే ఉంటామని చెబుతున్నారు. లేదు 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 చూడండి, మా హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇది సిద్ధాంతపరమైన పొత్తు పార్టీ. డిఎంకే మరియు పాత పొత్తు సహజమైన పొత్తు. కాబట్టి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ దిశానిర్దేశం ఇచ్చిందో అఖిల భారత ఏఐసిసి ప్రకారం మేము చేస్తున్నాం. కాబట్టి మొదటి రోజు నుండి మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకులు మల్లికార్జున్ ఖర్గేజీ, రాహుల్ గాంధీజీ వంటి వారు సోనియా గాంధీజీ డిఎంకేతో కొనసాగాలని కోరుకుంటున్నారు. కానీ మేము చర్చలు జరిపాము. వారు 63 సీట్లు, తర్వాత 41 సీట్లు, తర్వాత 25 సీట్లు ఇచ్చారు. ఆ విషయంలో మేము అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకులతో విభేదిస్తాం. మాకు ఇంకా సీట్లు కావాలి. దీని గురించే మేము పోరాడుతున్నాము. మా డిఎంకేతో సంప్రదింపులు జరుపుతున్నాము. మాకు ఇంకా సీట్లు కావాలి. చివరికి వారు అదనంగా 3 సీట్లు ఒక రాజ్యసభ ఇచ్చారు. అధికార భాగస్వామ్యం మాకు కావాలి అని చెప్పిన తర్వాత అది ఒక తగ్గుదల కాదా? మాకు 35+ సీట్లు కావాలి, మాకు 2 రాజ్యసభలు కావాలి అని చెప్పి ఆ తర్వాత మీరు కేవలం 28+1తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందా? లేదు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎప్పుడు అధికార భాగస్వామ్యం అన్నీ అడగదు. ఎన్నికల ముందు అధికారం ఎవరు అడగరు. మా క్యాడరు కొంతమంది నాయకులు ఎన్నికలకు ముందు అధికార భాగస్వామ్యం కోరుకున్నారు. కాబట్టి చివరికి వారు నిర్ణయించుకున్నారు, ముందుగా మనం ఎన్నికలకు వెళ్దాం. ఎన్నికల తర్వాత మా క్యాడర్కి ఏది నచ్చినా లేదా వారి అభిప్రాయం ఏదైనా మేము మా డిఎంకే అధినేత స్టాలిన్జీకి చెప్తాం. మీరు తరచుగా చంద్రబాబు నాయుడు మోడల్ లేదా నితీష్ కుమార్ మోడల్ను ఉదహరించారు. డిఎంకే అధికారాన్ని పంచుకోవడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? ఇప్పుడైనా కనీసం వారు గెలిస్తే మీతో అధికారాన్ని పంచుకుంటామని ఏదైనా మౌఖిక ఒప్పందం ఇచ్చారా? లేదు, మౌఖిక ఒప్పందం లేదు, కానీ రాతపూర్వక ఒప్పందం ఉంది. కాబట్టి ఎన్నికల తర్వాత ఖచ్చితంగా వారు పరిగణిస్తారు లేదా వారు అడుగుతారు, వారు ప్రతిదీ డిమాండ్ చేస్తారు. ఎన్నికలకు ముందు మేము చేయలే. మనం ఎన్నికలను ఎదుర్కోవాలని వారు చెప్పారు. ఒక బలమైన వాదన వినిపిస్తున్నట్లుంది. కనీసం చాలామంది నాయకులు మరియు కార్యకర్తలు కూడా టీవీకే విజయ్తో మీరు చేతులు కలపాలని సూచిస్తున్నట్లున్నారు. తద్వారా మీరు అన్నింటికంటే ముందుగా ఎక్కువ సంఖ్యలో సీట్లలో పోటీ చేసేందుకు మరియు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా బహుశా ఎక్కువ అవకాశం పొందవచ్చు. ఇది ఒక ప్రజాస్వామ్య పార్టీ. ప్రతి ఒక్కరూ వారు మా హక్కులను అడుగుతారు, వారు మా హక్కులను కోరుతారు. అందుకే మా కొందరు నాయకులు వారు అధికార పంపిణీని అడుగుతారు, వారు ఎక్కువ సీట్లు అడుగుతారు. వారు అడుగుతారు ఎన్నికలకు ముందు మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి చివరికి మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సుప్రీమో ఎన్నికలకు ముందు దీని గురించి మాట్లాడకూడదని నిర్ణయించారు. మాకు ఎక్కువ సీట్లు వస్తాయి, మేము చర్చలు జరుపుతాము. చివరగా మాకు 28 సీట్లు, ఒక రాజ్యసభ సీటు దక్కాయి. మేము ఒప్పందాన్ని పూర్తి చేశాము. ఈ సమయంలో మీరు పెట్టిన అన్ని డిమాండ్ల తర్వాత ఇది ఒక యాంటీ క్లైమాక్స్లా అనిపించింది. కానీ క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో వారికి ఇష్టం లేనట్లుగా అనిపిస్తున్నప్పుడు ఆ ఓటును డిఎంకేకి బదిలీ చేయడానికి మీ క్యాడర్ను ఒప్పించడం మీకు కొంచెం కష్టంగా ఉంటుందా? లేదు, మా పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏది చెప్పినా ఇదే తుది తీర్పు, చివరి మాట. మేము లక్ష్మణ రేఖను దాటలేము. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏది చెప్పినా నేను కట్టుబడి ఉంటాను, మా కేడర్ కట్టుబడి ఉంటుంది, ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారు. లేదు, ఎటువంటి గందరగోళం లేదు. మేము ఇండియా కూటమి చాలా బలంగా ఉన్నాం. ఇది చాలా సైద్ధాంతిక కూటమి, ఒక పాత కూటమి, సహజమైన కూటమి. కాబట్టి మేము కలిసి వెళ్ళి ఎన్నికలను ఎదుర్కొంటాం, మేము గెలుస్తాం. గుర్తింపు పరంగా డిఎంకే నుండి విడిగా నిలబడటానికి కాంగ్రెస్ వాస్తవానికి సమస్యలపై తగినంతగా కృషి చేయలేదని కొందరు భావిస్తున్నారు. డిఎంకే నీడలో ఉండటం వల్ల, కూటమిలో ఉండటం వల్ల కాంగ్రెస్ ఎంతగా ఎదగగలదో అంతగా ఎదగలేకపోవటానికి అది కూడా ఒక కారణంగా చెప్పబడుతుంది కదా? లేదు, ఇది నిజం కాదు. మేము మా కార్యకర్తలు రోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ వంటి
దుష్ట శక్తులతో సంఘర్షిస్తున్నారు, రోజు పోరాడుతున్నారు. ఎక్కడైనా ప్రజలకు వ్యతిరేకంగా ఏ దాడి జరిగినా, ఏ లాకప్ డెత్ జరిగినా, ఏ ప్రజా సమస్య వచ్చినా, ఏ సామాజిక సంక్షేమ సమస్య వచ్చినా, ప్రజల సమస్య వచ్చినా రాష్ట్రంలో మా పార్టీనే మొదటగా ముందుకొస్తుంది. ఎందుకంటే మీరు నిన్న సామాజిక న్యాయం గురించి మాట్లాడినవారు. అవును, లేదు నిన్న కూడా మేము గ్యాస్ ధరల పెంపునకు, గ్యాస్ డిమాండ్కు వ్యతిరేకంగా నిరసన చేశాం ప్రతిదానికి. అయితే ఆ సామాజిక న్యాయం అనే నినాదాన్ని డిఎంకేలో ఒక చిన్న మిత్రపక్షంగా ఉన్నప్పటికీ మీరు చేపట్టగలుగుతున్నారా? ఖచ్చితంగా మేము క్రమం తప్పకుండా డిమాండ్ చేస్తున్నాము, క్రమం తప్పకుండా అడుగుతున్నాము, క్రమం తప్పకుండా వారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, పబ్లిక్ మీడియాలో. సరే, నేను మిమ్మల్ని తప్పక అడగాల్సిన ఒక విషయం. బీజేపీ డిఎంకేను హిందూ వ్యతిరేకిగా ప్రాజెక్ట్ చేస్తూ ఉంది, ఇంకా మీరు దానికి సహాయకారిగా ఉన్నట్లుగా. డిఎంకే యొక్క హిందూ వ్యతిరేక ప్లాన్కు కాంగ్రెస్ ఒక సహాయకారి లాంటిది. డిఎంకే కొన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా? ఎందుకంటే మీరు ఒక జాతీయ పార్టీగా ఖచ్చితంగా ప్రతి వర్గాన్ని చూసుకోవాలి. డిఎంకే హిందూ వ్యతిరేకి అని ఎవరు చెప్పారు? అది ప్రొజెక్షన్, పర్సెప్షన్. వారు పర్సెప్షన్ లేదు, వారు సృష్టిస్తున్నారు. ఆ పర్సెప్షన్ తప్పు, సృష్టించడం అనేది తప్పు. డిఎంకే హిందూ వ్యతిరేకి కాదు, హిందూకు వ్యతిరేకం. డిఎంకే 90% క్యాటరు, 90% నాయకులు వాళ్ళు క్రమం తప్పకుండా గుడికెళ్తున్నారు, ఉంది దేవుని పూజిస్తారు. 90% డిఎంకే ప్రజలు వాళ్ళు పెరియార్ సిద్ధాంతం, డిఎంకే పెరియార్ సిద్ధాంతాన్ని అనుసరించింది. కొన్నిసార్లు అది హిందూ పూజారి, వాళ్ళు గుడిలోకి అనుమతించడం లేదు. దానికి ఒక పాత పద్ధతి ఉంది, అది ఒక కుల సమస్య. అవును, కుల సమస్యలు ఉన్నాయి. డిఎంకే ప్రభుత్వం హిందూకు వ్యతిరేకం కాదని నేను చాలా బలంగా భావిస్తున్నాను. నేను కూడా హిందువును. నేను డిఎంకేతో ఎలా ప్రయాణించగలను? నేను స్వచ్ఛమైన హిందువును. నేను ముస్లింను కాదు, నేను క్రైస్తవుడిని కాదు, నేను పార్సీని కాదు, నేను బౌద్ధుణ్ణి కాదు, నేను సిక్కుని కాదు, నేను హిందువుని. హిందూకు వ్యతిరేకంగా ఉంటే నేను డిఎంకేతో ఎలా ప్రయాణించగలను? ఇది సరికాదు. వారు ఏదో ఒక భావనను సృష్టిస్తున్నారు. సిద్ధాంతపరంగా హిందువులు అవలంబించిన పాత పద్ధతులకు వారు వ్యతిరేకం. వారు పెరియార్, అన్నాదురై, కలైంజర్జీ, స్టాలిన్జీ ప్రతి నాయకుడి గురించి కూడా మాట్లాడుతున్నారు. మూఢనమ్మకం, వారు మూఢనమ్మకం అని అన్నారు. మూఢనమ్మకం అది డిఎంకేకు వ్యతిరేకం. అందుకే నేను చెప్తున్నప్పటికీ భక్తి ఉద్యమం కూడా ఉండేది. అవును, భక్తి ఉద్యమం కేవలం హిందువుల కోసం. ఆధ్యాత్మికత అనేది ఒక భక్తి ఉద్యమం. ఆ భక్తి ఉద్యమం గుడి పనులు, కుంభాభిషేకం అన్నీ సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు భక్తి ఉద్యమం కంటే ఎక్కువగా డిఎంకే ప్రభుత్వం చేస్తోంది 10,000 కంటే ఎక్కువ మందికి కుంభాభిషేకం. వాళ్ళు చాలా డబ్బు ఖర్చు పెడతారు. దేవుడి భూమి, గుడి భూమి ఆక్రమణలను వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు, ప్రభుత్వ ఖాతాలోకి తిరిగి తీసుకుంటున్నారు. వాళ్ళు అద్భుతమైన పని చేస్తున్నారు. అయితే మీరు తక్కువ సంఖ్యలో సీట్లలో పోటీ చేయబోతున్నప్పటికీ మీ క్యాడర్ మొత్తాన్ని ఎలా ఉత్సాహంగా ఉంచబోతున్నారు? స్పష్టంగా మీరు పోటీ చేస్తున్నది 28 సీట్లు. మిగిలిన 206 సీట్లలో కేవలం డిఎంకేతోనే కాకుండా ఇతర కూటమి భాగస్వాములతో కూడా ఎవరితోనైనా ఉంటామని చెప్పేలా మీరు వారిని ప్రేరేపించాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ సీట్లలో పోటీ చేసి రాష్ట్రంలో పెద్ద ఉనికిని కలిగి ఉంటారని బహుశా ఆశించిన మీ క్యాడర్ను మీరు ఎలా ప్రేరేపిస్తారు మరియు వారి మనోధైర్యాన్ని ఎలా నిలబెడతారు? లేదు, ఈ ప్రశ్న మీరెందుకు లేవనెత్తుతున్నారో నాకు తెలియదు. నేను చెప్తున్నాను, గత ఎన్నికల్లో మేము 25 సీట్లలో పోటీ చేశాము. ఇప్పుడు మరో 3 సీట్లు, ఒక రాజ్యసభ. గతంలో అలా లేదు. వారు అదనంగా 3 సీట్లు ఇచ్చారు. ఏఐఏడిఎంకేకి 1 సీటు తగ్గిస్తున్నా కూడా ఎన్డీఎంకేకి 2 సీట్లు. ఇతర పార్టీలకు కూడా వారు తగ్గించబోతున్నారు. కానీ వారు జాతీయ పార్టీని గౌరవించారు, వారు కాంగ్రెస్ పార్టీని గౌరవించారు. వారు ఎక్కువ సీట్లు మరియు రాజ్యసభ సీటు ఇచ్చారు. సమస్య ఎక్కడుంది? నా క్యాడర్, వారి క్యాడర్ ఏమీ లేదు. మేము కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ప్రజలను కలవబోతున్నాము. మేము మా పథకాలు, మా పని గత 5 సంవత్సరాలుగా డిఎంకే పాలనలో మేము ఏమి చేశామో చెప్తున్నాం. ప్రజలు మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము తదుపరి 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సమస్య ఎక్కడుంది? ఏమీ లేదు. ఆ అర్థంలో చరిత్ర సృష్టిస్తున్నారని మీరు అంటున్నారు. ఏమీ లేదు. 20కి పైగా మిత్రపక్షాలు ఉండగా అందరినీ తీసుకురావాల్సి వచ్చిందంటే అది కూటమిలో కొంత ఆందోళన ఉందని ప్రతిబింబిస్తుందా? లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా బలంగా ఉంది? లేదు, నా ఉద్దేశంలో అలాంటిదేమీ లేదు. కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అందరూ చెప్తున్నారు, నేను అంగీకరించగలను.
కొంతమంది మంత్రులు, కొంతమంది అధికారులపై ప్రభుత్వ వ్యతిరేకత ఉండవచ్చు. కానీ మొట్టమొదటిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత స్టాలిన్ గారికి అనుకూలత ఉంది. ఆ అనుకూలత వ్యతిరేకతను ముగిస్తుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో స్టాలిన్ గారు అత్యంత ఉన్నతమైన నాయకుడు. ఆయన దేశంలో ఒక గొప్ప నాయకుడు. ఆయన 24 గంటలు 7 రోజులు పనిచేస్తున్నారని అందరికీ తెలుసు. నేను అనుకుంటున్నాను ఆయన అందరినీ దాటేశారని. ఆఫీస్ సెక్రటేరియట్కు రావడం, జిల్లా పర్యటనకు వెళ్ళడం, సాంఘిక సంక్షేమ పథకాలను, సామాజిక న్యాయ పథకాలను ప్రకటించడం. ఆయన రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం. ఇంతకుముందు మన రాష్ట్రం ఐదవ స్థానంలో ఉండేది. అవును, ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చింది. వాళ్ళు ఎక్కువ జిఎస్టీ చెల్లిస్తున్నారు. ఉత్పత్తులు, జీడిపి అన్నీ తమిళనాడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయి. 50% కేంద్ర ప్రభుత్వానికి. అవును. కాబట్టి మీరు ప్రజలందరికీ 20, 25, 30 అని చెప్తున్నారు. కూటమి, జెన్జీ, ఆ ప్రజలు, ఆ వయసు వర్గం, ఆ వయసు వర్గం కూడా ఆలోచిస్తుంది. ఇతర రాష్ట్రాలు చేయనిది స్టాలిన్జీ ఇలా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ మనసు మార్చుకుంటారు. అయితే విజయ్ కూడా అదే జెన్జెడ్ గ్రూప్ను, యువ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. లేదు, జెన్జెడ్ గ్రూపులు చదువుకున్న వాళ్ళు మొదటి తరం ఖచ్చితంగా వాళ్ళు డిఎంకేకి ఓటు వేస్తారు. ఎందుకంటే ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్లో ఉంది. 21లో వాళ్ళు బాధ్యతలు తీసుకున్నప్పుడు తమిళనాడు రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఇతర శాఖల, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, ప్రతి శాఖ యొక్క పరిస్థితి ఏంటి. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఈరోజు కూడా అన్ని వార్తాపత్రికల్లో వాళ్ళు ఇచ్చారు వివరాలు. గడిచిన 2016 నుండి 21 వరకు ఏడీఎంకే వాళ్ళు ఏం చేశారు, 21 నుండి 26 వరకు డిఎంకే ఏం చేసిందో ప్రతిదీ రాతపూర్వకంగా వాళ్ళు చెప్పారు. కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళు, మొదటి తరం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని చదువుతారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడుంది? 75% కంటే ఎక్కువ పని, 75% పథకాలు గత ఏడీఎంకే పాలన 5 సంవత్సరాలతో పోలిస్తే వాళ్ళు అమలు చేశారు. ఎన్డీఏ చెప్తోంది, మీకు తెలుసా, 505 హామీలలో కేవలం 160 మాత్రమే మీరు అమలు చేశారు. కాదు. ఇది ఒక అబద్ధం. ఇది ఎప్పుడు అంతే చెప్పడం అబద్ధాలు. బ్రహ్మకాండ లాంటి అబద్ధం. 85% కంటే ఎక్కువ వారు నెరవేర్చారు. మిగిలిన 15% గురించి ప్రకటించబోతున్నారు. కారణం ఏంటో ప్రజలకు చెప్పబోతున్నారు. విజయ్ మరియు టీవీకేపై మీ అభిప్రాయం ఏమిటి? అది ఒక కొత్త పార్టీ. వారు తమను తాము నిరూపించుకోవాలి. వాళ్లకు ఎంత శాతం ఓట్లు వస్తాయో అప్పుడు మాత్రమే మనం టీవీకే గురించి చెప్పగలం. వారు డిఎంకే వ్యతిరేక ఓటును ప్రభావితం చేస్తారని లేదా డిఎంకేనే ప్రభావితం చేస్తారని మీరు భావిస్తున్నారా? లేదు, ఒకవేళ ఏది చెప్పినా సరియో తప్పో నాకు తెలియదు. ఒకవేళ అతను మా వాదన ప్రకారం సరిగ్గా ఉంటే అది ప్రభుత్వ వ్యతిరేకత. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత దానంతటా అదే ప్రతిపక్ష పార్టీ అయిన ఏడీఎంకేకు వెళ్తుంది. ఇప్పుడు మరో పార్టీ పుట్టుకొచ్చింది, రంగంలో మరో పార్టీ టీవీకే లాంటిది. ఈ ఓటు గరిష్టంగా 80% కొత్త పార్టీకి వెళ్తుంది. ఇవి నా లెక్కింపు, అంచనా. ఖచ్చితంగా డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అంటే మీరు చెప్పేది విజయ్, డిఎంకే కంటే ఎన్డీఏని ఎక్కువ దెబ్బతీస్తారని. ఎందుకంటే ప్రస్తుతం ప్రజలకు తెలియదు, అతను కేవలం డిస్రప్టర్ మాత్రమే కావచ్చు, మరియు అతను ఓట్ల చీల్చేవాడవుతాడు అనేది కూడా ఒక అంచనా. అవును, ఖచ్చితంగా మీరు చెప్పింది నిజమే కావచ్చు. మీ డిఎంకే అవకాశాలను వారు దెబ్బతీస్తారని మీరు అనుకోవడం లేదు. ఎందుకంటే కొంతమంది అంటారు, మీరు చూడండి మొదటి తరం వారు బహుశా ఉదయ సూర్యుడికి, అంటే ఉదయిస్తున్న సూర్యుడికి, అవును, లేదా కాంగ్రెస్ పార్టీకి లేదా ఇతర మద్దతుదారులకు. కానీ యువతరం మరియు మహిళలు ఈ నటుడైన రాజకీయ నాయకుడికి ఓటు వేయాలనుకుంటున్నారు. లేదు, ఒక వారం 10 రోజుల తర్వాత తమిళనాడులో ఈ అభిప్రాయాలన్నీ మారిపోతాయి. ఈరోజు డిఎంకే ప్రభుత్వం గురించి మొదలుపెట్టారు. ఇచ్చిన డేటాబేస్, ప్రతి పేపర్, టెలివిజన్ అన్నీ కనీసం ప్రజలు ఈ ప్రొజెక్షన్ గత 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారో చూస్తారు. ఖచ్చితంగా ఓటరు ప్రో డిఎంకేకి మారుతారు. సరే, చాలా ధన్యవాదాలు సంభాషణకు, మరియు మీకు గొప్ప ఎన్నికలు జరగాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. రాజకీయ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ప్రచారం కొనసాగించాల్సి ఉంటుంది అనుకుంటాను. ధన్యవాదాలు మేడం. చాలా ధన్యవాదాలు. అయితే అది తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ చెప్పేది ఏంటంటే, విజయ్ ఫ్యాక్టర్ అంటే టీవీకే పార్టీ
డిఎంకే కంటే ఎన్డీఏ యొక్క ఏఐఏడిఎంకే బీజేపీ కూటమిని చాలా ఎక్కువగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఎందుకంటే అతను నమ్మే లాజిక్ ఏమిటంటే ఒక యాంటీ డిఎంకే ఓటు చీలిపోబోతోంది.